తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం చేయబోతున్నారని క్లారిటీ వచ్చేసింది. దీంతో ఆయన ఏ మేరకు ప్రభావం చూపిస్తారన్న దానిపై ఇప్పుడు చర్చ మొదలైంది. అంతేకాకుండా పవన్ పర్యటన జనసేనకు లాభం కలిగిస్తుందా, బీజేపీకి లాభం కలిగిస్తుందా అనేది కూడా ప్రశ్నగా మారింది. రాష్ట్రంలో బీజేపీకి గతంతో పోలిస్తే క్యాడర్ ఉంది. పార్టీ కోసం కష్టపడే నాయకులతో పాటు కార్యకర్తలు ఉన్నారు. జనసేనకు పెద్దగా క్యాడర్ లేదనే చెప్పాలి. జిల్లాలు, నియోజకవర్గాల్లో సైతం చెప్పుకునేంతగా నాయకులు లేరు. ఏపీలో జనసేన ప్రస్తుతం బలంగా ఉన్నప్పటికీ తెలంగాణలో మాత్రం యువతకు, మధ్య వయసు వారికి తప్ప సీనియర్లకు, గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు పెద్దగా అవగాహన ఉండకపోవచ్చు. మరోవైపు గతంతో పోలిస్తే రాష్ట్రంలో బీజేపీ ఓటు షేర్ కూడా పెరిగింది. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో పార్టీ మరింత బలంగా ఉంది. కాబట్టి ఈ జిల్లాల్లో మున్సిపల్ ఎన్నికల్లోనూ బీజేపీ ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఇక పవన్ కళ్యాణ్ పార్టీ విషయం పక్కన పెడితే సినిమా హీరోగా పవన్ కళ్యాణ్కు అభిమానులున్నారు. ఆయన మీటింగ్ పెడితే వేల మంది మీటింగ్కు వచ్చే అవకాశమూ ఉంది. అభిమానం ఓటుగా కన్వర్ట్ అవుతుందని చెప్పలేం, కానీ కొద్దో గొప్ప బీజేపీకి ప్లస్ అయ్యే అవకాశం మాత్రం ఉంది. ఇక గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలోనూ పవన్ కళ్యాణ్ బీజేపీకి మద్దతు ప్రకటించారు. ఆ ఎన్నికల్లో బీజేపీకి మంచి రిజల్ట్ వచ్చింది. కానీ పవన్ కళ్యాణ్కు పెద్దగా క్రెడిట్ దక్కకపోగా బీజేపీ నాయకులు తమను పట్టించుకోవడం లేదని జనసేన కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఈసారి మున్సిపల్ ఎన్నికల కోసం పవన్ వస్తుండగా ఎలాంటి ప్రభావం చూపిస్తారు, రెండు పార్టీల మధ్య సంబంధాలు ఎలా ఉంటాయనేది చూడాలి.